సార్ నమస్తే అండి. ఇది మనకి 40 ఫీట్ రోడ్ సార్ ఇది మనం చూసేది. ఈ 40 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ ఆర్చి వస్తుంది సార్ అది. అదిగోండి సార్ అక్కడ ఆటో వెళ్తుంది కదా, అది మెయిన్ రోడ్ సార్ అది. బస్సు పెద్ద రోడ్ సార్, ఆటో వెళ్ళేది. ఆటో వెళ్ళేది పెద్ద రోడ్డు. ఇది మనం నుంచుంది, ఇప్పుడు మీరు చూసేది 40 ఫీట్ రోడ్ సార్ ఇది మెయిన్ రోడ్డు. సైడ్ రోడ్స్ అన్నీ కూడా 30, 40 మధ్యలో 2 రోడ్లు 40 ఫీట్స్ వచ్చినాయి. అన్నీ కూడా 30 ఫీట్ రోడ్ సార్ మధ్యలో. ఇది సిఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ సార్ ఇది. దీంట్లో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది సార్. వాటర్ లైన్స్ ఇవ్వండి, వాటర్ పైప్ లైన్స్ కూడా ఇచ్చేసాడు. వాటర్ పైప్ లైన్స్ కూడా అయిపోయింది సార్ వరకు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. చుట్టూ ఇప్పుడు మనకి ఇదంతా కూడా గ్రీనరీ వస్తుంది సార్. ఇది రోడ్డు కట్టి ఇరువైపులా కూడా గ్రీనరీ వస్తుంది సార్. ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేసేపటికి 100% వాస్తు ఉంటుంది సార్ వెంచర్లో. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంకు, వాటర్ లైన్స్, రోడ్డుకి ఇరువైపులా పచ్చని గ్రీనరీ వస్తుంది. ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది సార్, సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. అలాగే ఈ వెంచర్కి హైలైట్స్ ఏంటంటే సార్, మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సార్ ఇక్కడ నుంచి. ఇన్నర్ రింగ్ రోడ్డు గ్రీన్ఫీల్డ్ హైవే నాగపూర్ నుంచి వచ్చేది గ్రీన్ఫీల్డ్ హైవే. మనకి ఈ వెంచర్కి 1 km 1.5 km లోపే వెళ్తుంది సార్ మన వెంచర్కి. అట్లాగే వెస్ట్ బైపాస్ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6-7 కిలోమీటర్స్ ఉంది సార్ వెస్ట్ బైపాస్ మన వెంచర్ నుంచి. కొండపల్లి కానీ కొండపల్లి వీటీపీఎస్ కానీ ఈ జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది సార్ ఇక్కడ నుంచి. ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే మనకి విజయవాడ రైల్వే స్టేషను, బస్ స్టాండు ఈ వెంచర్ నుంచి ఒక 14 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్స్ వస్తుంది సార్ విజయవాడ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ. అలాగే క్యాపిటల్ సిటీ మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ సార్. అంటే 15 మినిట్స్లో మనం 20 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు మన వెంచర్ నుంచి. అట్లాగే ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి కరెక్ట్గా 20 km వస్తుంది సార్ మనకి. కరెక్ట్గా మనం వెస్ట్ బైపాస్ ఎక్కితే 15 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోవచ్చు సార్, 15 or 20 మినిట్స్లో. ఇప్పుడు మనకు కనిపించేది అది కల్కి భగవాను టెంపుల్ సార్ అది. అందులో ఒక 20 హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది సార్ అయ్యి. ఇప్పుడు మన వెంచర్లో కూడా మన దగ్గర సైట్ పర్చేస్ చేసిన కస్టమర్లే ఒక 25 హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్కి చేయమని ఇచ్చారు సార్ మనకి. ఇందులో కూడా మన దాంట్లో కూడా 25 హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది సార్. ఇందులో వచ్చేసి మనకి గజం వచ్చేసి 14,000 సార్, 14,000. మనకి ఒక 10,000 వరకు లోన్ వచ్చేది సార్. అంటే మనకి సుమారు ఒక 150 గజాల నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. అంటే సుమారు ఒక 100 గజాలు అనుకోండి సార్. ఒక 4 లక్షలు ఉంటే మనం లోన్కి వెళ్ళిపోవచ్చు సార్. మనకి దగ్గర 10,000 వరకు లోన్ వచ్చేస్తారు మనకి ఇందులో. అది వాటర్ ట్యాంక్ సార్. అది 12 ఎకరాలు సార్ ఇది వెంచరు. ఈ 12 ఎకరాల్లో ఎకరం 20 సెంట్లు పార్క్ ఉంటుంది సార్. అది వాటర్ ట్యాంకు, పార్క్ సార్ ఇది. అది వాటర్ ట్యాంక్ ముందు పార్క్ ఇచ్చారు సార్. ఇది అది టెంపుల్. చాలా సిటీకి నియరెస్ట్, చాలా దగ్గరలో ఉన్న వెంచర్ సార్ ఇది. మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇందులో మనకి 2 or 3 ఇయర్స్లోనే మనకి త్రిబుల్ మనం దీంట్లో మన ఇన్కమ్ రిటర్న్స్ ఆశించవచ్చు సార్. రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి 100%. చాలా అద్భుతంగా ఉంది సార్ వెంచర్ ఇది. ఈ వెంచరు ప్లాన్ సార్ ఇది. థ్యాంక్ యూ.